పులివెందుల ఈ పేరు చెప్తేనే పొలిటికల్గా కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. వైసీపీ నాయకులకి అయితే బాగా ఎక్కువ వస్తాయి, వైసీపీ కార్యకర్తలకు. ఎందుకంటే తమ అధినాయకుడు ఉన్న ప్రాంతం, గెలిచిన ప్రాంతం, సొంత ప్రాంతం. అందుకే పులివెందులకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. టీడీపీలో కుప్పానికి ఇప్పుడు మంగళగిరికి ఎలాగే ఉందో, జనసేనకి పిఠాపురం ఎలా ఉందో, అలాగా ఇంతకు మించి అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది పులివెందుల. అయితే ఇప్పుడు ఆ పులివెందులే రేపొద్దున్న ఆ పులివెందుల్లో ప్రస్తుతం ఒకప్పుడు వైసీపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పులివెందుల ఇప్పుడు అక్కడ పులివెందుల్లో వైసీపీ సైలెంట్ కాబోతోందా అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకు అంటే ప్రస్తుతం అక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ ఉప ఎన్నికల్ని పులివెందుల్లో కురుక్షేత్ర సంగ్రామంగా చూస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య అభ్యర్థి కావడంతో మరింత పట్టుదల అయితే పెంచుకున్నారు. అయితే పులివెందుల జగన్ సొంత ఇలాకా కావడంతో రాష్ట్ర స్థాయి టీడీపీ పెద్దలు కూడా దాని మీద ఫోకస్ పెట్టారు. ఎటు చూసినా పులివెందుల జడ్పీటీసీ అన్నది ఆషామాషి ఎన్నికైతే కాదు, ఏదో చిన్నదనుకుంటే పొరపాటే. అయితే ఇప్పుడు వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకం ఈ ఎన్నికలు. సో ఒక రకంగా చావో రేవో అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి వైసీపీకి అనేది. అలాగే జగన్ ఇమేజ్కి కూడా ఈ ఎన్నికలు ఒక అగ్ని పరీక్ష. అయితే పులివెందుల్లో ఒక చిన్న జడ్పీటీసీకి ఇంత అలజడి, ఇంత అల్లరి ఎందుకు అనేది వైసీపీ అధినాయకత్వం కూటమి ప్రభుత్వం మీద నిందలేయచ్చు, కానీ పులివెందులు అంటే మామూలు కాదు అనేది వాళ్ళందరికీ తెలుసు. అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే పులివెందుల్లో అంతా వైసీపీకి ప్రతికూలత కనిపిస్తోంది అంటున్నారు. అక్కడ నాయకులు బయటికి రావడానికి భయపడే వాతావరణం కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న వైసీపీ చెందిన ఎమ్మెల్సీకి గాయాలయ్యాయి. సామాన్య నేతల పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ ఆ గాయాలయిన తర్వాత ఒక చర్చ. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తాము ఓటమి పాలవుతారు భయంతో ఇలా అధికార కూటమి తమ నేతల మీద, వైసీపీ నేతల మీద ఇలాగ చేస్తున్నారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అలాగే ఎన్నికల రాజకీయం వ్యూహాలు ఇలాగే ఉంటాయని కూడా తట్టుకొని నిలబడాలి లేదా వదిలేయాలి అనేది వాళ్ళ నుంచి చెప్తున్నమాట. మొత్తానికి ఇక్కడ వైసీపీకి ఇద్దరు నేతలు మీద తన భారాన్ని అయితే మోపిందట. ఆ ఇద్దరు నేతలు ఎవరు అంటే వైసీపీకి సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే సతీష్ రెడ్డి, వీళ్ళిద్దరి మీదే బాధ్యతలు పెట్టిందట. అయితే ఈ ఇద్దరి విషయంలో కేడర్ ఎంత మమేకం వీళ్ళతో కలిసి పనిచేస్తుంది కేడర్ అనేది ఇక్కడ ఒక చర్చ. అంతేకాదు ఈ ఇద్దరు నేతల్లో ఒకరి మీద వివేక హత్య కేసు ఆరోపణలు ఉంటే మరొకరి విషయంలో నిన్నదాకా టీడీపీలో ఉండొచ్చారు అనేది ఒక చర్చ. ఇక ఈ ఇద్దరు నాయకులు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నారా అనేది కూడా మరొక ప్రశ్న. ఏది ఏమైనా పులివెందుల్లో ప్రస్తుతం వీళ్ళిద్దరిని పెట్టడం వల్ల వైసీపీ సైలెంట్ అయిందా, లేదు జడ్పీటీసీ ఎన్నికలే కాబట్టి, ఉప ఎన్నికలే కాబట్టి లైట్ తీసుకున్నారా అనేది. కానీ గెలిచి తీరితేనే ఇది మా కనుక ఓటమి పాలైతే పులివెందుల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ మొదలవుద్ది మళ్ళీ.